ఏపీ కేబినెట్ ఏర్పడి దాదాపు ఏడాది కావస్తోంది. మరి ఇన్నాళ్లు ఆ మంత్రులంతా ఏమేం చేశారో, ఏ ప్రజా ప్రయోజన నిర్ణయాలు తీసుకున్నారో అన్న చర్చ బయట పెద్ద ఎత్తున జరుగుతోంది. మరి ఏపీ కేబినెట్ పనితీరు ఎలా ఉంది? మంత్రులంతా కష్టపడి పనిచేస్తున్నారా? అమాత్యుల పనితీరు సంతృప్తికరంగానే ఉందా? మంత్రుల పనితీరుకు మార్కులేసే చంద్రబాబు ఎన్నేసి మార్కులు వేశారు? వాదాలు, వివాదాలు, నినాదాల నడుమ విభజన ప్రక్రియ పూర్తయి రాజధాని లేని మాతృ రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవించింది. ఇక్కడ అధికారంలోకి వచ్చిన టీడీపీ వారం తిరగకుండానే కేబినెట్ ను విస్తరించింది. మరి ఇప్పుడు కేబినెట్ ఏర్పడి ఏడాది పూర్తిగా వస్తోంది. ఈ 11 నెలల్లో మంత్రులంతా ఏం సాధించారని చూస్తే అంతా శూన్యం తప్ప మరేమీ కనిపించడం లేదు. ఆంధ్రుల్లో ఉండే ఆరంభ సురత్వమే అమాత్యుల్లో కూడా కనిపిస్తోంది తప్ప శభాషనిలా ఏ ఒక్కరూ పనిచేయలేదన్న విమర్శలున్నాయి. ఏపీ కేబినెట్ మంత్రుల్లో సగానికి పైగా మంత్రులకు పని కూడా ఉండటం లేదన్న విమర్శలున్నాయి. చంద్రబాబు అంతా తానే అయి నడిపించడం కూడా మంత్రుల పనితీరు సరిగ్గా లేకపోవడానికి కారణమా అన్న అనుమానాలు లేకపోలేదు. చంద్రబాబు మొత్తం అంతా తానే అయి పాలన నడిపిస్తూ ఉండడంతో మంత్రులకు తమ పని ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ పూర్తి చేయాలో అర్థం కావటం లేదు. నిజానికి ఇది ఏపీ మంత్రులకు పరీక్షా సమయం. కొత్త రాష్ట్రం ఏర్పడి తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకొని రాజకీయంగా తమను తాము ప్రూవ్ చేసుకునే సమయం. ఈ స్ఫూర్తి ఉంటే ఏ మంత్రి అయినా రోజంతా బిజీగా కనిపిస్తారు, నిర్ణయాలు తీసుకోవడంలో చొరవ చూపిస్తారు. కానీ ఏపీ కేబినెట్ మంత్రులంతా ఇప్పుడు చాలా రిలాక్స్డ్ మూడ్ లో ఉన్నారు. అయితే సెక్రటేరియట్ లో వాళ్లకు పనిచేసే వాతావరణం లేదా, లేక పని చేయకుండా తప్పించుకుంటున్నారా అన్న అనుమానాలు చాలానే ఉన్నాయి. మొత్తంగా మంత్రులకు పరిపాలనా సౌలభ్యం లేదన్నది పెద్ద కారణంగా కనిపిస్తోంది. అసలు వాళ్ళకెవరికీ పాలనలో క్లారిటీ కనిపించడం లేదు. ఏదో వస్తున్నారు, మీటింగుల్లో కూర్చుంటున్నారు, కాఫీలు తాగేసి సీఎం సార్ చెప్పింది వినేసి వెళ్లిపోతున్నారు తప్ప వాళ్ళు చేసింది, చేస్తోంది ఏమీ లేదు. అటు మిగిలిన రోజుల్లో చంద్రబాబు విదేశీ టూర్లలో బిజీగానే గడపడం కూడా మంత్రులు రిలాక్స్ అవ్వడానికి కారణమని చెప్పుకోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే ఏపీలో పరిపాలన అంటే కొందరు మంత్రులకు ఆటవిడుపుగా మారిపోతే, మరికొందరికి తమ శాఖలపై కనీస అవగాహన కూడా లేకుండా గాల్లో రాతలు రాస్తున్నారు. ఏదైనా ఉంటే బాబుగారు చూసుకుంటారులే అన్న నిర్లిప్త ధోరణిలో ఉన్నారు. సీఎం చంద్రబాబు కూడా సర్వం తానే అయిపోవటం వల్ల కూడా చాలా మంది బాధ్యతలు తీసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ కొత్తగా మిగులు రాష్ట్రంగా ఫామ్ అయింది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసింది కేవలం నా భుజస్కంధాలతో నేను ఒక్కడనే చేస్తానని చెప్పని హెర్క్యూలియస్ అన్నట్టు హెర్క్యూలియన్ టాస్క్గా తీసుకొని తనే వన్ మ్యాన్ ఆర్మీగా నడుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు. అటు చంద్రబాబు కూడా 10-12 గంటల పాటు మారథాన్ మీటింగులు పెట్టి ప్రతిసారి ఓ 4 మంత్రులకు అక్షంతలు వేయటం తప్ప వాళ్ళెందుకు నిష్క్రియాత్మకంగా ఉండిపోయారన్నది పట్టించుకోవటం లేదు. మొత్తంగా బాబు గారి కేబినెట్ లో ఓ 4-5 తప్పించి ఎవరూ యాక్టివ్ గా ఉన్నట్టు లేదు. చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో మంత్రుల పనితీరు మీద ప్రోగ్రెస్ రిపోర్టులు ఇచ్చేవారు. ఈ రిపోర్ట్ల తయారీలో చంద్రబాబు సిద్ధహస్తుడు. కానీ నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత అలాంటి రిపోర్ట్ల ఊసే ఆయన ఎత్తడం లేదు. దీంతో మంత్రులు కూడా రిలాక్స్ అయిపోతున్నారన్న విమర్శలున్నాయి. కొందరు మంత్రులకు అనుభవం లేకపోయినా కేబినెట్ లో చోటివ్వటం, వాళ్లకు అవగాహన లేని పోర్ట్ఫోలియోలు కేటాయించడం, కొందరికి 3-4 శాఖలు అప్పగించడం, ఇవన్నీ చంద్రబాబు ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు. కానీ మంత్రులకు మాత్రం ఏపీలో అసలు పనిచేసే వాతావరణమే కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. ఆయన కొంతమందిని తన విశ్వాసంతో కొంతమందిని తీసుకొని వాళ్ళకి ఆయా శాఖల్ని ఇచ్చారు. శాఖలను ఇచ్చిన తర్వాత ఆ సమీక్షా సమావేశాల్లో బహిరంగంగా కొంతమందిని పొగట్టడం, కొంతమందిని బహిరంగంగా విమర్శించడం, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే సహజంగా హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఎంత సమర్థులకైనా కూడా ఒక న్యూనత భావానికి గురయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ న్యూనత నుంచి ఒక అభద్రత అనేటువంటిది వస్తుంది. అభద్రత అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఏమో మనం ఏ నిర్ణయాలు తీసుకుంటే రేపొద్దున మళ్ళీ చీవాట్లు తినాల్సి వస్తుందేమో అనేటువంటి ఒక భయానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. దీనికి తోడు చంద్రబాబు కూడా మంత్రులతో కన్నా ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలతోనే ఎక్కువగా టచ్ లో ఉంటున్నట్లు సమాచారం. ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు ఇస్తున్న సమాచారాన్ని బాబు తీసుకుంటున్నారు. కొన్ని శాఖాధికారులతో మినిట్ టు మినిట్ టచ్ లో ఉంటున్నట్లు సమాచారం. దీంతో ఆయా శాఖల ఐఏఎస్లు తమ శాఖ మంత్రులను లైట్ తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
కొన్నిసార్లు కీలక నిర్ణయాలు కూడా మంత్రులకు సంబంధం లేకుండానే తీసుకుంటున్నారని, చివరిగా సంతకం కోసం మాత్రం మంత్రి దగ్గరకు ఫైళ్లు వస్తున్నాయన్న విమర్శలున్నాయి. మొత్తంగా చంద్రబాబు తానే అంతా అయి చూసుకోవటమే దీనికి కారణమన్న విమర్శలున్నాయి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.